చంద్రాం హిర్మ్యలక్ష్మీ ధాత వేదో మమావహాం. పంతులు గారు లగ్నపత్రిక చదవండి. అలాగేనమ్మా. స్వశ్రీ చాంద్రమానేన శ్రీ విజయనామ సంవత్సర వైశాఖ శుద్ధ బహుళ పంచమి అనగా 23/6/2013 ఆదివారం ఉదయం 10:11 కౌండిన్య గోత్రోద్భవస్య చిరంజీవి అర్జున్ నామధేయస్య. మీ గోత్రం కౌండిన్యస గోత్రం. గౌతమట గోత్రోద్భవస్య చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంజలి నామధేయతి. మీకొచ్చే అమ్మాయి గోత్రం గౌతమట గోత్రం. ఇచ్చి వివాహము జరుపుటకు పెద్దల సమక్షమున నిర్ణయించబడిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. తదేవ లగ్నం సదరంత దేవా తారాబలం చంద్రబలంత దేవా విద్యాబలం దైబలంత దేవా లక్ష్మీపతే త్రయంగ్రేగం స్వరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్తోదనద్రః తత్ర స్త్రీవిద్యార్భూతే ధ్రువాణేతిర్మతిర్మమ కృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయతే విద్యాబలం దైబలంత దేవా లక్ష్మీపతే త్రయంగ్రేగం స్వరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర వార్తోదనద్రః శుభలగ్న సావధానం సుదినం సావధాన సుముహూర్త సావధాన అయమూర్త సుముహూర్త అస్తు. బాబు ఉంగరాలు మార్చుకోండి. నిన్ను కోరుకున్నందుకే ఆ దేవుడు ఇట్లా చేస్తుండు. నన్ను క్షమించు బావా. అర్జున్ సార్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మా ఉంగరం తొడగండి. ఉంగరం వేలకు తొడిగే ఈ నిశ్చయ ఉంగరం గుండె నాడిని స్పర్శిస్తుంది. ఒకరి గుండెల్లో ఒకరు చిరకాలం ఉంటారు. తొడుగమ్మా. అమ్మా అంజలి ఉంగరం తొడగమ్మా. ఒరే అర్జున్ చెయ్యి చాపరా.
అర్జున్ సార్, అర్జున్ సార్, ఒక్క నిమిషం. ఏమైంది సార్? అర్జున్ సార్. అమ్మా, దీనికి ఇక జన్మలో పెళ్లి కాదని అర్థమైపోయింది. వాసుదేవయ్య, ఈ కుటుంబం శ్రేయస్సు కోరి మీకు మాటిస్తున్నాను. సముద్రాలు ఉప్పొంగినా, సూర్యచంద్రులు తెగిపడినా, ముక్కోటి దేవతలు ధిక్కరించినా, ఆఖరికి నేనంటూ చచ్చిపోయినా అంజలి అర్జునుల పెళ్లి జరిగి తీరుతుంది. మా అత్తయ్య ఆశీస్సులతోనే వాళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. అంజలి మా ఇంటి కోడలవుతుంది. బావా, ఇది నీ మిత్రవింద ఉంగరం, అందుకే నాకు దక్కలేదు. ఏ ఆపవే, ఆపు. అర్జున్ సార్, మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నా పేరు సుజాత. ప్రేమించే మనసు, మీ లవ్ స్టోరీ చదివాను సార్. మీకు తెలుసో లేదో, మీ ప్రేమ గెలవాలని కొన్ని వేల మంది తప్పిస్తున్నారు. మీ జంట కలవాలని ప్రేయర్ చేస్తున్నారు సార్. మా కాలేజ్ క్యాంపస్ అంతా మీ గురించే డిస్కషన్. మీరు ఆ అమ్మాయిని కలుసుకోవాలి సార్. థ్యాంక్స్. తప్పకుండా కలుసుకుంటారు సార్. ఏమైంది సార్? అదేం లేదు, నథింగ్. మిత్రవింద కనిపించట్లేదని బాధలో ఉన్నారు కదా, తప్పకుండా మీరిద్దరు కలుసుకుంటారు సార్. ఆ రెడ్ కలర్ బెలూన్ ఇవ్వరా? అప్పటి వరకు ఈ హార్ట్ని మీ మిత్రవింద అనుకోండి సార్. మీ లవ్ సక్సెస్ అవుతుంది. చాలా థ్యాంక్స్ అండి. ఆటోగ్రాఫ్ తీసుకుందాం సార్. సార్ 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 సార్, 1 మినిట్ సార్. ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
మనిషి మధురతరం స్నేహంతో, మనసు మధురతరం ప్రేమతో. వావ్, సూపర్. మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ప్రేమ బతికే ఉంటుంది సార్. హ్యాట్స్ ఆఫ్. వరంగల్ నుంచి వచ్చేలోపే ఇంత రచ్చ చేస్తావా? వచ్చావా? రా రా. వెనకటికి నీలాంటిదే. ఇటేటు రావే అంటే ఇల్లంతా నాదే అందంట. నీకు కుదరలేదు కానీ ఏకంగా నిశ్చితార్థం రోజే బావతోటి తాళి కట్టించేసుకుందాం అనుకున్నా కదా. ఏయ్, తాళి కట్టించుకోవడం ఏంది? అస్సలే చాలా చిరాగ్గా ఉంది, మాట్లాడించుకో. ఛా, చిరాకు లేదు పరాకు లేదు. నోర్మి. ఏయ్ వనజ, ఏమైందే నీకు? ఇంకా ఏమి కాలే. గీ శివాంగి మామూలు ఆడపిల్ల కాదు. ఒకరిని మోసం చేయాలంటేనే చాలా దిమాకు ఉండాలి. కానీ ఒకేసారి ఈవిడి గారు ఇంతమందిని మోసం చేస్తుందంటే ఇది ఎంత పెద్ద ఖతర్నాకో జస్ట్ ఓజాయించుకో. ఒకరిని మోసం చేయాలంటేనే చాలా దిమాకు ఉండాలి. కానీ ఒకేసారి ఈవిడి గారు ఇంతమందిని మోసం చేస్తుందంటే ఇది ఎంత పెద్ద ఖతర్నాకో జస్ట్ ఓజాయించుకో. ఏయ్ వనజ, మోసం చేయడం ఏంటే? అత్త, నీకు ఇంకా అర్థం కాలేదా? చేతులు కాలినాక ఎవరైనా ఆకులు పట్టుకుంటారు, కానీ మీరు మళ్ళీ నిప్పులే పట్టుకుంటుంటే మిమ్మల్ని ఏమనాలే? ఏంది అట్లా చూస్తున్నావు? ఏంది మింగేస్తావా? బావను ఏం చేయాలనుకుంటున్నావే? బావ చాలా అమాయకుడే. ఏయ్ వనజ, ఇప్పుడు కూడా చెప్తున్నా, బావ పెండ్లి బావ ప్రేమించిన అమ్మాయితో జరిగితేనే నాకు సంతోషం. ఆహాహా, ఏం నంగనాచిలా మాట్లాడుతున్నావే? ఉట్టికే ఎగరలేని దానివి స్వర్గానికి ఏం ఎగురుతావే? బావను ఆ రోజు అద్దంలో చూసి ముద్దు పెట్టుకున్నప్పుడే నీ దొంగ బుద్ధి నేను చూసేసినానే. నీ వల్ల ఇలాంటి దినం ఒకటి వస్తుందని అనుకున్నా, రానే వచ్చింది. మీ అందరికీ ఇది మందు పట్టేసింది. అందుకే దీనికోసం మీరు ఇలా కొట్టుకుంటున్నారు. చుట్టం చూపుగా వచ్చిన దానివి చుట్టంగా ఉండి వెళ్ళిపో. చిచ్చులు పెట్టేలా మాట్లాడితే మాత్రం ఓ ఆడపిల్లవని కూడా చూడను. ఏందన్నావమ్మా? నేను చుచ్చు పెడుతున్నానా? చల్, ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఇది పెట్టిన మందు చాలా మంచిగా పనిచేస్తుంది. అందరూ దీని మైకంలో పడిపోయినారు. అందుకే ఇది వాళ్ళ నాయంతో అన్ని రకాలుగా మాట్లాడి నిశ్చితార్థమని దొంగ పెళ్లి కొడుకుని రప్పించి జబర్దస్త్ నాటకం ఆడి మిమ్మల్ని పిలిపించినది. బావని ఎగిరేసుకుపోయి ఆస్తి మొత్తం నొక్కేయాలని చూస్తుంది ఇది. ఏం మాట్లాడుతున్నావే? అంజలిని ఇంకొక మాట అన్నావంటే చంప పగల కొడతాను. ఏందత్తా, నన్ను కొట్టి నీకు చేతుతావా? చేసిందంతా అది చేసింది. కొడితే దాన్ని కొట్టు, చేతనైతే దాన్ని ఇంట్లోంచి తరిమి కొట్టు. వనజ, అంజలి ఆస్తి కోసం డబ్బు కోసం ఆశపడే మనిషి కాదు. మంచి కోరే మనిషే గాని కష్టాలు తెచ్చిపెట్టే మనిషి కాదు. అయితే ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? దీన్ని పెళ్లి చేసుకోవడం బావకి ఇష్టం లేదు కదా?
ఇష్టం లేదనే కదా బావ నిశ్చితార్థం నుండి లేచొచ్చేసిండు. గట్లాంటప్పుడు దీన్ని ఆడనే వదిలిరాక ఏడికి తీసుకొచ్చినారేంది? ఇష్టం లేదని చెప్పినాక ఎట్లా వస్తావే? ఈ ప్రశ్నకు మీ కాడ ఎవరి దగ్గర జవాబు లేదు. నడవే నడు. ఏంటి దౌర్జన్యం? ఏంటే నువ్వు? వెళ్లాల్సింది అంజలి కాదు, నువ్వు. ఏందమ్మా ఉన్నది చెప్తే మీ అందరికి అంత కానిదాన్ని అయిపోయానా? ఏందత్తమ్మా నన్ను ఇంట్లోంచి పంపించేస్తావా? ఈ ముసలిది ఏమంటుందో చూస్తున్నావా? నన్ను కొడతావా? నేనేమి గతిలేక రాలే. ఇక్కడ పౌరుషం చేసి ఎవరులే. అన్న కూతుర్నే కొడతావా? అంజలి విషయంలో అన్న కూతురైనా నా సొంత కూతురైనా రెండు ఒక్కటే.